యాటిట్యూడ్ తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు, కొడకల్లారా కబడ్డా. మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026 కానీ తీసేస్తే వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు. నా అన్వేష్ వార్నింగ్ ఇచ్చిన 10 minutes లో వీడియో డిలీట్ చేసిండు. గాజులు పంపిస్తా, దాంతో పాటు ఒక లంగా జాకెట్ కూడా పంపుతా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఏ జుడ్ బ్రో, నీకోసమే ఈ వీడియో. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు నేను నాగానే అదే పంపిస్తా, దాంతో పాటు ఒక లంగా జాకెట్ కూడా పంపుతా. చీర పంపను, ఎందుకంటే చీర వేసుకుంటే ఆడవాళ్ళకు అవమానం. You mean this guy? Cartridge? Oh, okay. ఎంత పిరికోడివి నువ్వు, ఇండియన్వి, ఎంత పిరికోడివి, నీకు అంతమంది సబ్స్క్రైబర్స్, మళ్ళీ నోరు తెరిచి మాట్లాడటం. నాకు నీ అంత పిరికో నీ జీవితంలో చూడలా. అంత లోకమైపోయానా నీకు? నన్ను చేతకాని వాటిలో చూస్తుంది. ఎరా, నేను చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. ఇంకా మున్న ఊపి అనేటటువంటి పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి, కానీ ఎందుకు అని చెప్పి దిగ మింగుతున్నా. అన్వేష్ గాడు హిందువుల గురించి, దేవుడి గురించి, నోటికి వచ్చినట్టు సీతాదేవి గురించి చాలా అంటే చాలా వరస్ట్ గా మాట్లాడిండు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? ఏ జూన్ నువ్వెందుకు రియాక్ట్ అవ్వవు అని చెప్పి నేను ఒక స్పెషల్ వీడియో చేశా. తనయండు ఎలా రియాక్ట్ అయింది అనేటటువంటిది ఒకసారి వినండి. వినండి. ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు. గొప్ప, నువ్వు గ్రేట్. అందులో తప్పే ఉంది. తన పేరు అన్వేష్. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గ్రేట్, నువ్వు మామూలు గ్రేట్ కాదు. ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు, కొడకల్లారా ఖబర్దార్. ఇదిరా మా యోజోడ్ మొగోడ్రా అని అనిపించింది. ఎగ్జాక్ట్లీ పెట్టినటువంటి 2 గంటల్లోనే వీడియో డిలీట్ చేసిన భయ్య. అంటే అది ఎవరికి భయపడలేదు, నేను కొన్ని కారణాల వల్ల వీడియో డిలీట్ చేస్తానని చెప్పి పంచాంగం మొత్తం కూడా రాసుకొచ్చిండు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పెట్టి ఎందుకు డిలీట్ చేశాడని మీరు అనుకుంటున్నారా? నా దగ్గర ఉంది, రీజన్ కూడా ఉంది. ఇంటెలిజెంట్ ఫెలో. ఒకసారి ఇది కూడా అంటే అదే ఇది ఇదే వేలు చెత్త కంటెంట్. అవును, ఎలా తెలుసు అంటే నీ తమ్ముడు ఆ యొక్క కేసులో ఇరుక్కున్నాడు, గంజా కేసులో ఇరుక్కున్నాడు. అంతకు ముందు నువ్వు చేసేటటువంటి చిల్లర కంటెంట్, అంతకు ముందు ఏ చూడని చిల్లర కంటెంట్లే కాదంట్లా. నేను నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారాలనేది జనంకి తెలుసు. నాది సింగిల్ టేక్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసల పండగ. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే ఈ వీడియో 2026 కానీ తీసేస్తే బాగుంటుంది. ఒరే, మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావరా? వాళ్ళకు మాసిన పుట్టోడా, నేను చాలా తక్కువ ఇమాజినేషన్ గా. ఇంత బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంత ఉంది, నువ్వు కొంత చూసావు. ఏంది అసలు ఈ ధైర్యం ఏది నాకు అర్థం కావట్లా. ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? ఏం మాట్లాడినా అంతకన్నా నీ దగ్గర ఏముంది? ఏలా అటు ఇటుగా ఏ చూడు ఒక 12 minutes వీడియో రిలీజ్ చేసిండు. రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకవేళ ఉంచితే 2026 ఇచ్చారు బాకీ. అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా అని చెప్పి ఒక నవ్వు నవ్విండు. అస్సలు షాక్. నేను నీ గెటప్ చూసి అపరిచితుడు సినిమాలో రామరాజు అనుకున్నా. కాదురా, నువ్వు రీమో. ఈ వీడియోకే భయపడి, ఈ వీడియోకే ఉచ్చబోసుకొని డిలీట్ చేసావు అని అంటే నిన్ను మేము ఎలా లెక్కేసుకోవాలి? కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. ఫస్ట్ పాయింట్, వాడి దగ్గర ఏమైనా పేమెంట్ దొబ్బావా? వాడికి 6 కోట్లు ఉన్నాయి కదా, నీకు 1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా అనేటటువంటి చెప్పిండా? ఓకే, ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. మీ తమ్ముడు వీడియోలు ఉన్నట్టు మీ తమ్ముడు చేసినటువంటి రచ్చన అందరికీ తెలుసు. ఉంది ముసల్లా పండాక నేను ఎవరో తెలియదు అన్నారు, బాగానే ఉంది. కానీ మీరు నాకు తెలుసు. ఎందుకంటే తమ్ముడు ఫోక్స్ ఎక్కడ ఉన్నారు మీ తమ్ముడు? ఇప్పుడు చిన్నపిల్లల రేపు కేసులో ఏమయ్యాడు? పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు, రెడీ. మనం మన ఇద్దరు ఎవరు పెద్ద అయితే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే అంటే లంగా పని చేసిండు, ఎందుకు జైలుకి వెళ్ళిండు అనేటటువంటి సంసారం మొత్తం మాకు తెలుసు. అలా ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. అలాంటి నీ సీక్రెట్ వీడియోస్ ఏమన్నా నా అన్వేష్ దగ్గర ఉన్నాయా అనేటటువంటి
ఒక్క వీడియో రిలీజ్ చేసిన 10 నిమిషాల్లోనే ఆ వీడియోని ప్రైవేట్ లో పెట్టి ఈ విధమైనటువంటి పోస్ట్ వేసావంటే నువ్వు ఆ లంగా జాకెట్ వేసుకున్నా ఆటి పరువు పోద్ది, ఆ గాజులు కూడా వేసుకో మాకు నాయన, మా ఆడవాళ్ళ పరువు పోద్ది. వీడు ఈ టైప్ లో తగిలాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన